రామ్ చరణ్ సారీ చెప్పాలి. మాట అంటుంది నేను కాదు, అయ్యప్ప భక్తులు, అయ్యప్ప జేఏసీ వారు, హిందూ సంఘాలు. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే దానికి ఒక కాంట్రవర్సీ జరిగింది. రీసెంట్గా రామ్ చరణ్ కడపలో ఉన్న దర్గాని దర్శించుకున్నారు. దర్గాని దర్శించుకుంటే సారీ చెప్పాలా అంటే ఆయన కడప దర్గాకు వెళ్ళినప్పుడు ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడు. సో అందుకే హిందూ సంఘాలు కానీ అయ్యప్ప భక్తులు కానీ ఈ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్లీ కడప దర్గాకు చాలామంది సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారు. రజనీకాంత్ గారు కానీ, ఏఆర్ రెహమాన్ కానీ, ఇలా చాలామంది వెళ్తుంటారు. ఏఆర్ రెహమాన్ రెగ్యులర్గా వెళ్తుంటాడు. లాస్ట్ ఇయర్ ఆయన దర్గాకి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారంట నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ వస్తారని. సో రీసెంట్గా రామ్ చరణ్ని ఏఆర్ రెహమాన్ కలిసినప్పుడు చెప్పాడంట కడప దర్గాకి వెళ్ళు, చాలా మంచిదని. సో ఏఆర్ రెహమాన్ గారు చెప్పారని చెప్పి రామ్ చరణ్ గారు కడప దర్గాకి వెళ్ళారు. హిందూ సంఘాల వర్షన్ ఏంటంటే అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తి దర్గాని దర్శించడం చాలా తప్పు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి రామ్ చరణ్ రియాక్ట్ అవ్వలేదు. కాకపోతే రామ్ చరణ్ వైఫ్ ఉపాసన గారు రియాక్ట్ అయ్యారు. ఒక మతం వారు ఇంకో మతం వారిని గౌరవించుకోవడం, ఒక మతం వారు ఇంకో మతానికి సంబంధించిన దేవుళ్ళని దర్శించుకోవడం తప్పు కాదన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. ఆమె కామెంట్స్కి నెటిజన్స్ ఇలా రియాక్ట్ అయ్యారు. రామ్ చరణ్ వెళ్ళడంలో తప్పు లేదు, కాకపోతే అయ్యప్ప మాలలో వెళ్ళడమే తప్పు, అలా వెళ్ళకూడదు అని. ఆ కామెంట్స్కి ఉపాసన గారు రిప్లై ఇస్తూ ఎవరైతే శబరిమల వెళ్తారో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి, వాళ్ళు అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు దగ్గరలో ఉన్న ఒక మాస్క్ కూడా వెళ్తారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అది నిజమా కాదా నాకైతే తెలియదు. మరి హిందూ సంఘాల వారు ఇలా కూడా రియాక్ట్ అయ్యారు. మీరు ఏఆర్ రెహమాన్ గారి మాట విని దర్గాకు వెళ్ళారు కదా, మీరు కూడా ఏఆర్ రెహమాన్ని తిరుపతికో లేకపోతే ఏదైనా హిందూ దేవాలయానికో తీసుకురండి అని. ఏఆర్ రెహమాన్ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? కొందరు నెటిజన్స్ కూడా ఇలా కామెంట్ చేశారు. హిందువులు మాత్రమే వేరే మతం వాళ్ళని గౌరవిస్తారు, వారి టెంపుల్స్కి వెళ్తారు, కానీ వేరే మతం వారు హిందువుల్ని గౌరవించరు, హిందువుల దేవుళ్ళ దగ్గరికి రారు అని కొంతమంది ఇలా కౌంటర్ ఇచ్చారు. అలా ఏమీ లేదు, సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం వినాయక చవితిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు కదా అంటూ. ఈ కాంట్రవర్సీ 2 days నుంచి రన్ అవుతుంది. చూడాలి మరి రామ్ చరణ్ కానీ చిరంజీవి కానీ ఎవరైనా రియాక్ట్ అవుతారో లేదో.